వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. రాజధాని అమరావతి పరిధిలోని ఉండవల్లిలో వైసీపీ నేతల పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఉద్రిక్తతలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వేర్వేరు ఫిర్యాదుల ఆధారంగా 3 కేసులు నమోదు చేసిన పోలీసులు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని సహా పలువురు వైసీపీ నేతలపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయగా, మరోవైపు రైతులు, టీడీపీ నేతలపై కూడా కేసులు నమోదయ్యాయి. ఉండవల్లిలో వైసీపీ నేతల పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలపై తాడేపల్లి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అందిన వేర్వేరు ఫిర్యాదుల ఆధారంగా 3 కేసులు నమోదు చేసి ఘటనకు దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తున్నారు. పేనుమాకకు చెందిన మాణిక్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని సహా పలువురు వైసీపీ నాయకులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే విధుల్లో ఉన్న పోలీస్ అధికారిని తోసివేసిన ఘటనపై సీఐ వీరేంద్రబాబు స్వయంగా ఫిర్యాదు చేయడంతో అంబటి రాంబాబుపై పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 కింద మరో కేసు నమోదు చేశారు. ఇదే ఘటనలో వైసీపీ నేత నారాయణమూర్తి కారు అద్దం ధ్వంసమైన ఘటనపై ఆయన ఫిర్యాదు మేరకు రైతులు, టీడీపీ నేతలపై కూడా కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఉద్రిక్తతలకు దారితీసిన పరిణామాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు విధుల్లో ఉన్న కానిస్టేబుల్పై దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. తొలుత కొందరు వ్యక్తులు రాళ్లదాడి చేసి పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చారని, రైతులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టారా అన్న అంశంపై కూడా విచారణ సాగుతోంది. అంతేకాకుండా గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న చైతన్య అనే వ్యక్తి కూడా ఘటనా సమయంలో వైసీపీ నేతల వెంట ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై ఆధారాలతో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఉండవల్లి ఘటనపై నమోదైన కేసులతో రాజకీయంగా కూడా చర్చ మొదలైంది. అన్ని ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలిస్తున్నామని, చట్టాన్ని ఉల్లంఘించిన వారెవ్వరైనా సరే వదిలిపెట్టబోమని పోలీసులు చెబుతున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఈ దాడి మొత్తం అంటే ఈ పరిస్థితుల బట్టి చూస్తుంటే ఇదంతా కూడా కావాలని చేసిన ఘటనలా అనిపిస్తుంది, అలా అనుకోవచ్చా? మొదటి నుంచి కూడా ఏదైతే తాడేపల్లిలో సంబంధించినటువంటి నిన్న జరిగినటువంటి ఏదైతే రైతు పరిరక్షణ కమిటీ పేరుతో వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులతో పాటు ఎమ్మెల్సీలు ఇలాగా నిన్న అయితే పెనుమాక సందర్శించడానికైతే ఒక కమిటీగా అయితే బయలుదేరటం చూస్తాను. గతంలో సైతం ఈ రాజధాని రైతులంతా కూడా వైఎస్ జగన్ కలవటము, మాకు అన్యాయం జరుగుతుంది, రాజధానిలో మేము పొలం ఇవ్వలేదనే ఆలోచనతో మా పొలం చుట్టూ కూడా బలం తీసేస్తున్నారు, ఆ పొలాలని మళ్ళీ పంటలు వేయకుండా నాశనం చేస్తున్నారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసి విన్నవించుకున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపు మేరకు అక్కడ రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ పేరుతో ఒక కమిటీని అయితే ఫామ్ చేయటం, ఆ కమిటీలో అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని, అదేవిధంగా లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, ఇక ఇప్పుడు కొంతమందిని కమిటీలో సభ్యులుగా ఉండటంతో ఈ కమిటీ సభ్యులంతా కూడా ఏదైతే పెనమాకలో ఉన్నటువంటి రైతులు సందర్శించాలి, మాకు పరామర్శించాలని పిలుపు నేపథ్యంలో ఈ వైసీపీ నాయకులంతా కూడా నిన్న బయలుదేరటం అయితే చూస్తున్నాం.
తాడేపల్లి నుంచి ఉండవల్లి సెంటర్ గా వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణంతో నెలకొన్నట్లయితే ప్రధానంగా మనం చూడొచ్చు. ఏదైతే అక్కడ రాజధాని రైతులతో ఒక్కసారిగా ఆ ప్రాంతానికి అయితే చేరుకున్న పరిస్థితి వచ్చేసింది. ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ కొన్ని వందల సంఖ్యలో అక్కడ ఒక పెద్ద ఎత్తున రైతులు, దానితో పాటు కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అక్కడ చేరుకొని ఈ యొక్క రాళ్లతో పాటు గుడ్లు విసిరిన ఒక సందర్భం కూడా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే లేళ్ల అప్పిరెడ్డి కారు అద్దాలు ధ్వంసం అవటము, ఇట్లా అంటే అక్కడ పని విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ కూడా పెద్ద ఎత్తున గాయాలు అవటము, అతన్ని హుటాహుటిన ఆసుపత్రి కూడా తరలించిన పరిస్థితులతో పాటు అక్కడ పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్తత కారణంగా భావిస్తున్నటువంటి ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకుల పైన అది అంబటి రాంబాబు, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, అదేవిధంగా మొండితోక అరుణ్ కుమారు, విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఈ 5గురిపై కూడా పెనుమాక రైతు ఇచ్చినటువంటి పిటిషన్ ఆధారంగా ఎస్సీ కేసు కూడా వారిపై నమోదు అయితే చేయడం చూస్తున్నాం. దాంతో పాటు సిఐ వీరేంద్రబాబు తను చూస్తాడు మాజీ మంత్రి అంబటి రాంబాబు అని చెప్పేసి ఆ నేపథ్యంలో కూడా మరొక కేసును కూడా అంబటి రాంబాబుపై కూడా నమోదు చేయడం అయితే చూస్తానే ఉన్నాం. మొత్తానికి తీసుకుంటే దీంతో పాటు ఏదైతే లేళ్ల అప్పిరెడ్డి కారుని అద్దాలు పగలగొట్టారనే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మరొక వ్యక్తిపై కూడా కేసు అయితే నమోదు చేసినట్టు కనిపిస్తుంది. మొత్తంగా ఓవరాల్ గా తాడేపల్లి పిఎస్ లో నిన్న జరిగిన ఉద్రిక్త వాతావరణం 3 కేసులు అయితే నమోదు చేయడం అయితే చూస్తానే ఉన్నాం. మాధవి, రైట్ కృష్ణ, మరి ఇంత ఉద్రిక్త పరిస్థితుల్లో అక్కడ ఉన్న అంటే వాటెవర్ టీడీపీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, జనాలు కావచ్చు, వాళ్ళకన్నా పోలీసుల సంఖ్య చాలా తక్కువగా కనిపిస్తోంది. అంటే ఇది పోలీసుల వైఫల్యంగా చూడొచ్చా? అంటే బేసికల్ గా ఈ యొక్క రైతు పరిరక్షణ సమితి బయలుదేరుతుందనే విషయాన్ని పోలీసులకు ముందుగానే తెలుసు, ఇంటెలిజెన్స్ సమాచారాలుగా ముందుగానే తెలుసు. కానీ పోలీసులు ఎందుకు ఆ పెద్ద ఎత్తున ఆ పోలీసులు అక్కడ మోహరించలేదు అర్థం కాని పరిస్థితి. అంటే అదే కానీ పోలీసులు కానీ పెద్ద ఎత్తున మోహరించి ఈ యొక్క పరిరక్షణ కమిటీ బయలుదేరకుండా ముందుగానే నివారించినట్లయితే ఇంత పెద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనేది కాదు అని కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే పోలీసులు ఎందుకు తెలిసినా కూడా ఇలాగ నమ్మకున్నారు. ఒక్కసారిగా అటు పక్క నుంచి రైతులతో పాటు ఇప్పటికే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు, 3 రాజధానుల నిర్ణయాల వల్ల అప్పటికే అక్కడ రైతులు అంతా కూడా చాలా ఆవేశంగా ఉన్నట్టున్నారు వైఎస్ఆర్సీపీ పైన మనం చూస్తా ఉన్నాం. అలాంటి విషయాలు అన్ని కూడా దృష్టిలో ఉంచుకున్న పోలీసులు పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా లేకపోవటం, ఒక్కసారిగా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ ప్రాంతానికి వెళ్ళటంతో అంటే చుట్టుపక్కల నుంచి ఒక్కసారిగా పెనుమాక నుంచి పెద్ద ఎత్తున మనుషులు రావటం, దాంతో పాటు రైతులతో పాటు కొంతమంది కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉండటం, ఒక్కసారి ఉద్రిక్త వాతావరణం నెలకొనటం, ఇంత పెద్ద ఆందోళన జరగటం అనేది చూస్తూనే ఉన్నాం. కానీ వీటన్నిటికీ పోలీసులు తెలిసి కూడా ఎందుకు సరైనటువంటి పోలీసు బృందాన్ని మోహరించకపోవటమే ప్రధానంగా అక్కడ కనిపిస్తుంది. మాధవి, రైట్ కృష్ణ, మరి ఒక గొడవకి ఏదైనా ఫస్ట్ స్టెప్ ఎవరో ఒకరు వేయాలి, అంటే ఏదర్ అటు సైడ్ ఆర్ ఇటు సైడ్. సో ఇక్కడ ఈ వివాదంలో ఫస్ట్ అంటే ఈ ఉద్రిక్తతలు దారితీసిన పరిస్థితుల్లో ఫస్ట్ స్టెప్ ఎవరిదనుకోవాలి, వైసీపీనా టీడీపీనా? అంటే ఇక్కడ ఇప్పటికే పోలీసులు అయితే దీని మీద ఒక దర్యాప్తు అయితే ప్రారంభించారు. దొరికినటువంటి ఆధారాలతో పాటు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఆధారాలు, అదే విధంగా పోలీసుల దగ్గర సంబంధించినటువంటి ఏదైతే వీడియో ఆధారాలతో పాటు అక్కడ ఎవరెవరు పాల్గొన్నారు అనే నేపథ్యంలో కూడా పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి కేసులో ప్రధాన ముద్దాయిగా ఎదుర్కొంటున్నటువంటి చైతన్య కూడా వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటే ఉన్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు ఒక నిర్ధారణకైతే వచ్చినట్టు చూస్తాను. ఓవరాల్ గా తీసుకుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి ఈ దాడి మొదలైందా, లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నుంచి దాడి మొదలైందా, లేకపోతే ప్రణాళికాబద్ధంగానే ముందుగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ముందుగానే ప్రణాళికాబద్ధంగా అక్కడ కోడిగుడ్లు రాళ్లు సిద్ధం చేసుకున్నారు అనేక ఓవరాల్ గా తీసుకుని నిన్న జరిగిన ఈ ఉద్రిక్త పరిస్థితులు రాళ్లు రూకున్న పరిస్థితులపై పోలీసులు ఇప్పటికీ ఒక అంచనాకైతే వచ్చారు. ఎవరు ఈ దాడికి ప్రేరేపించారు, ఈ దాడిలో ఎవరెవరు పాల్గొన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, అసలు ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అనే విషయాలు కూడా పూర్తిగా కూపీలాగుతున్నట్లయితే అర్థమవుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇంకా మరిన్ని ఎక్కువ మందిని ఈ యొక్క ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడానికి కూడా పోలీసులు ఇప్పటికే అన్ని రకాలుగా అయితే ఎంక్వైరీ అయితే ప్రారంభించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఎవరు దీనికి ఒక నిన్న జరిగినటువంటి సంఘటన ప్రధాన బాధ్యులనే విషయాలపైన ఇంకా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్లు కనిపించట్లేదు. మరికొన్ని గంటల్లో అయితే పోలీసులు అయితే నిర్ధారణకు వస్తారు. సంబంధిత గొడవకి కారణమైన వ్యక్తుల్ని పట్టుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తున్న పరిస్థితి. మాధవి, రైట్, థ్యాంక్ యూ కృష్ణ. Come on,